ఇటీవల మన భారతదేశంలో 3 వేర్వేరు సంఘటనలు జరిగాయి. పైకి చూస్తే వీటికి ఒకదానికొకటి ఎలాంటి సంబంధం లేనట్లు అనిపిస్తుంది. కానీ ఈ మూడింటిని కలిపి చూస్తే మన దేశంపై జరుగుతున్న ఒక అతిపెద్ద మాస్టర్ ప్లాన్ బయటపడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రస్తుతం మన దేశం ఒకేసారి 3 వైపుల నుంచి అతిపెద్ద దాడిని ఎదుర్కొంటోంది. మొదటిది పశ్చిమ దేశాల వల. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల ఇండియాకు వచ్చారు. మామూలుగా ఇలాంటి పెద్ద స్థాయి వ్యక్తులు వస్తే నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ గారిని కలుస్తారు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన మొదటి స్టాప్ కోల్కతాలోని ఒక క్రిస్టియన్ మిషనరీ. ఎందుకంటే విదేశాల నుంచి ఈ మిషనరీలకు వస్తున్న ఫండ్స్ ను బ్యాన్ చేస్తూ భారత ప్రభుత్వం FCRA చట్టంలో మార్పులు చేస్తోంది. దాన్ని ఎలాగైనా ఆపడానికే ఆయన ఏకంగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చారు. ఇదే సమయంలో ఆయన 3,500 కోట్ల రూపాయల అపాచీ హెలికాప్టర్ల సర్వీసింగ్ డీల్ గురించి మాట్లాడారు. అంతేకాదు పరోక్షంగా ఒక పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చారు. వెనుజులా అధ్యక్షుడు త్వరలో ఇండియాకు వస్తున్నారని ప్రకటించారు. దీని వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసుకుపోవడం వల్ల ఇండియాకు గల్ఫ్ దేశాల చమురు సరఫరా 8% పడిపోయింది. దాంతో రష్యా, UAE తరువాత ఇప్పుడు మనకు వెనుజులా 3వ అతిపెద్ద ఆయిల్ సప్లయర్ గా మారింది. రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును మనం అక్కడి నుంచే కొంటున్నాం. ఇక్కడే అమెరికా తన అసలు రంగు బయట పెట్టింది. ప్రస్తుతం వెనుజులా ఆయిల్ ను కంట్రోల్ చేస్తోంది అమెరికానే. అంటే క్రైస్తవ మిషనరీలకు ఫండ్స్ ఆపితే మీకు చమురు రాకుండా చేస్తాం అని పరోక్షంగా మనల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఆర్థికంగా, మతపరంగా మనపై పడుతున్న మొదటి ఒత్తిడి ఇది. ఇక రెండోది మన తూర్పు సరిహద్దుల్లో ముంచుకొస్తున్న ముప్పు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం మీకు తెలిసిందే. ఏర్పడిన మొదటి రోజే దాదాపు 850 కిలోమీటర్ల మేర కంచెలేని సరిహద్దుల్లో కంచె వేయడానికి BSF కి 600 ఎకరాల భూమిని ఇచ్చారు. బెంగాల్లో CAA ను అమలు చేశారు. చొరబాటుదారులను గుర్తించి BSF కి అప్పగించి తిరిగి బంగ్లాదేశ్ కు పంపేస్తున్నారు. కానీ కంచె వేయడానికి వీల్లేని నదులు, చిత్తడి నేలలు ఉన్న ప్రాంతాల్లో ఒక సంచలన ప్లాన్ అమలు చేస్తున్నారు. అదేంటంటే శత్రువులు రాకుండా ఆ నీళ్లలో మొసళ్లను, విష సర్పాలను వదలబోతున్నారు. పరిస్థితి అంత తీవ్రంగా ఉంది. ఇదంతా ఒకవైపు అయితే సరిహద్దు అవతల బంగ్లాదేశ్ లో ఇంకో కుట్ర జరుగుతోంది. గత 53 ఏళ్లుగా బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్ ట్రైనింగ్ కోసం మన దేశంలోని ముస్సోరీకి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ ట్రైనింగ్ ను పాకిస్తాన్ లోని లాహోర్ కు మార్చారు. ఇంకో అడుగు ముందుకేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు JF-17 ఫైటర్ జెట్ సిమ్యులేటర్ ను పంపింది. చైనా ఫండింగ్ తో పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. అంటే ఈ 4,000 కిలోమీటర్ల తూర్పు సరిహద్దులో పాకిస్తాన్, చైనా అండతో బంగ్లాదేశ్ మనకు వ్యతిరేకంగా ఒక పెద్ద సైన్యంగా మారుతోంది. పశ్చిమం, తూర్పు పక్కన పెడితే ఇక మూడోది దేశం లోపల జరుగుతున్న అసలైన కుట్ర. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బహిరంగ కోర్టులో ఒక కేసు విచారణలో కొంతమంది నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలు అంటూ ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. They don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activist, and they start attacking everyone. ఆ ఒక్క మాట దేశంలో ఎంత దుమారం రేపిందో మీకు తెలుసు. కానీ దీని వెనుక జరిగిన ఒక మైండ్ గేమ్ ఏంటో తెలుసా? ఆయన ఈ మాట అన్న కేవలం 5 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక కొత్త పార్టీ అకౌంట్ పుట్టుకొచ్చింది. చూస్తుండగానే దానికి 10 మిలియన్లు, ఆ తర్వాత 20 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చేసారు. అంటే దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అఫీషియల్ అకౌంట్ కంటే దీనికే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. ఇంత వేగంగా ఒక పార్టీ వైరల్ అవ్వడం వెనుక ఎవరున్నారో తెలుసా? అతడి పేరు అభిజిత్ దిప్కే. ఇతను బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న PR స్పెషలిస్ట్ మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ పార్టీ లాంచ్ అవ్వడానికి సరిగ్గా 2 రోజుల ముందు అరవింద్ కేజ్రీవాల్ యువత అంతా రోడ్ల మీదకు వచ్చి సిస్టమ్ పై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇదంతా కేవలం యాదృచ్ఛికమని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఒక అనాలోచిత వ్యాఖ్యను వాడుకుని యువతలో ఉన్న నిరుద్యోగాన్ని, కోపాన్ని ఆసరాగా చేసుకుని దేశాన్ని లోపలి నుంచి అస్థిరపరిచే పక్కా కుట్ర ఇది. ఇప్పుడు ఒక్కసారి మొత్తం సీన్ అర్థం చేసుకోండి. ఒకవైపు మతం, ఆర్థిక వ్యవహారాలు, చమురును అడ్డం పెట్టుకుని అమెరికా చేస్తున్న ఒత్తిడి. రెండో వైపు మన తూర్పు సరిహద్దుల్లో చైనా ఫండింగ్ తో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి పన్నుతున్న సైనిక వ్యూహం. మూడవ వైపు దేశం లోపల నిరుద్యోగం, అసహనంతో రగిలిపోతూ పరోక్షంగా రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారుతూ వ్యవస్థపై తిరుగుబాటు చేస్తున్న యువత. ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి ఈ 3 వైపుల నుంచి భారతదేశం ఒక అతిపెద్ద అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ 3 ముప్పుల్లో అమెరికా కుట్ర, బంగ్లాదేశ్ సరిహద్దు ముప్పు లేదా దేశం లోపలి యువత
శాంతియుత తిరుగుబాటు. ఏది మన దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని మీరు భావిస్తున్నారు? ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ నిజాలు ప్రతి భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.